6 గ్యారెంటీలు అసలు ఏం వస్తలేవన్న వాళ్ళు చెప్పిన ఇంతవరకు ఏది కూడా ఒకటి అమలు కాలే. ఒక్కటి కూడా అమలు ఏమైంది లేడీస్కు ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, ఒక సన్న బియ్యం ఇస్తాడు అంతే తప్ప కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏది ఒకటి కూడా ఇంతవరకు కూడా కాలే. ఫ్రీ కరెంట్ ఇస్తున్నామంటున్నారు. ఫ్రీ కరెంట్ అసలు వస్తలేదు, 500 సిలిండర్ వస్తలేదు. అది కూడా దూట మాటలు అవి కూడా అన్ని. పింఛన్లు పెంచిరంటున్నారు. పింఛన్లు ఎడ పెంచిండు, ఇక పింఛన్లు పెంచుడు అనే ముచ్చటే లేదు. అదే 2000 రూపాయలు అవే ఇస్తారు. ఆ వికలాంగులకు 4000 రూపాయలు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా అదే ఉన్నది, ఇప్పుడు కూడా ప్రజెంట్లో అదే ఉన్నది. ఈయన వచ్చి ఓవర్గా పెట్టింది మాత్రం ఇప్పటి వరకు ఏది లేదు. మీరే మార్పు రావాలని గెలిపించుకున్నారు కదా, మరి మార్పు వస్తుంది అనుకున్నాంలే కానీ ఈయన నట్టేట్లా ముంచిండి, ఇంకేం మార్పు తెస్తాడు ఈయన. ఇప్పటి వరకైనా జనాలు కళ్ళు తెరిచి రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్పాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు కళ్ళు తెరుచుకోవాలనుకుంటున్నారు? బాగాలేదా పాలన? అస్సలకే బాగలేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒక్కటి కూడా లేదు కదా బరాబరి. అందుకోసం అని జనాల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ ఫామ్ అవుతుంది. ఆయనే చేసిండు కొన్ని పనులు, మంచి పనులు చేసిండు. ఇప్పుడు ఏది రైతు రుణమాఫీ అని అప్పట్లో ఆయనే చేసిండు బాగా. ఈయన 2 లక్షలు రుణమాఫీ చేస్తాను అన్నాడు, అది కూడా ఎవరికి చక్కగా చేయలేదు, అది కూడా మధ్యలో ఆగిపోయింది. అట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరిగినాయి ఉన్నాయి. మరి వీళ్ళు ప్రజాపాలన అంటున్నారు. వాళ్ళ బొంద పాలన, ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఏదో 2-3 లీడర్లు వెనకేసుకొని తిరుగుతారు, వాళ్ళ జేబులు నింపితే వాళ్ళు ప్రజాపాలన చెప్తారు తప్ప కానీ నిరుపేదకు అందిన స్కీమ్లు అసంటిది ఏం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇచ్చిండు, అవి కూడా వాళ్ళ ఓన్లీ కార్యకర్తల వరకే ఇస్తాడు, ఊళ్ళే వాళ్ళకే ఇస్తాడు. అది మా అసలైన పేదోని గుర్తించి ఆ ఇల్లు ఇచ్చుడు కూడా లేదు. ఇల్లు కట్టిస్తున్నాడు కానీ ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ కట్టిస్తాలన్నా, అది కొంతమందికి. ఇప్పుడు ఒక విలేజ్లో ఒక 5 ఇల్లు ఇచ్చిండు, ఈ 5గురే ఉంటారు ఆ పేదోళ్ళు. మామూలుగా ఓవరాల్గా చెప్తాను మా విలేజ్ గురించి, మినిమం చాలా వరకు పేదోళ్ళే ఉన్నారు. ఒక 5 ఇల్లు ఇస్తే ఏం సరిపోతాయి అవి? పేరుకే చెప్పుడు, వాళ్ళు చేసుడు మాత్రం ఏం లేదు. ఇద్దరు చేసిన వాళ్ళ మీద నిందలేసుడు, అది సర్దిద్దుకుంటే సరిపోతుంది వీళ్ళ జీవితం అంతా. మరి ఆయన టాక్ తీసుకోవాలి కాబట్టి ఆయన మీద అట్లా మాట్లాడకపోతే వీళ్ళకి సాయిష్ లేదు కదా ఇక్కడ. ఇప్పుడు మంచి చేసేవాడిని ఎప్పుడు కానీ ఎత్తి పడితేనే ఇంకోనికి స్థానం ఉంటుంది, అదే దాని ప్రకారం బట్టి వీళ్ళ పాలన నడుస్తుంది ఇప్పుడు. మరి ఇంకా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు. అస్సలకే ఉండడు, అది జరగని పరిస్థితి. ఆశీర్వదిస్తారట జనాలు, మహిళలు, అక్కలు అందరు అనుకుంటారు అన్న. నేను చెప్పేది ఏంది, కొంతమంది అనుకుంటారు అట్లా, కానీ అది జరగని పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఖాయం. జనాలు అనుకుంటారు అట్లా, జనాలు ఖచ్చితంగా అనుకుంటారు. ఇసుకుపోయారా రేవంత్ రెడ్డి పాలనలో? చాలా వరకు ఇసుకుపోయి ఉన్నారన్న. పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, అదే అన్న అవన్నీ పేపర్లకే పరిమితం అయిపోయింది. అది ఏది ఒక్కటి కూడా అమలు లేదు. అమలు చేసి రమ్మని చెప్పు, ఏదో అమలు చేసి వస్తే ఏదైనా ప్రజలు నమ్ముతారు కదా. అట్లాంటిది ఏది లేదు, మేము ప్రజాపాలన చేస్తాను అని వీళ్ళు పేరుకు చెప్పుకొని తిరుగుడే కానీ ఇంతవరకు చేసింది అయితే ఏం లేదు, వాళ్ళు ఉరగబెట్టింది.